మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. కర్ర విరగలేదు, పాము చావలేదండి. ఏ విషయంలో అంటారా? వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బుధవారం నాడు, గురువారం నాడు తీవ్రమైనటువంటి వాదోపవాదాలు సుప్రీంకోర్టులో జరిగాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం దీని మీద విచారణ చేపట్టింది. అయితే ఈ 2 రోజుల్లో ఏదో ఒకటి జరుగుద్దని అందరూ కూడా ఆశించారు, ఆలోచించారు, ఎదురు చూశారు. అందరూ అంటే అటు ప్రతిపక్షాలు, అలాగే ముస్లిం బోర్డుకు సంబంధించిన లేదా ముస్లిం మత పెద్దలు లేదా ముస్లిం పార్టీల నాయకులు, మరో పక్కన అధికార పక్షం, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు ఏదో తేల్చి చెబుతుంది. అయితే దీని మీద తొందరపడి మీరేమి నిర్ణయం చెప్పవద్దు, మా వాదన వినకుండా అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం వేసుకొని ఉంది ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ లేటెస్ట్ సవరణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద విపరీతమైనటువంటి చర్చలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి, అల్లర్లు కూడా జరుగుతున్నాయి. మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటన మనకు తెలుసు. అయితే సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే ఏదో ఒకటి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని కొంతమంది ఆశించారు, కానీ ఏమీ జరగలేదు. అందుకనే కర్ర విరగలేదు, పాము చావలేదు. చట్టంలాగానే ఉంది, వాదంలాగానే ఉన్నాయి. సుప్రీంకోర్టులో వ్యాజ్యంలాగానే ఉంది. 100 పిటిషన్స్ వచ్చాయంట దీనికి వ్యతిరేకంగాను, అనుకూలంగా కొన్ని. సో దీని మీద ఏం జరిగింది అసలు? ఈ 2 రోజుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇటు ప్రతిపక్షాలు లేదా బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి, ఆ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వాదనలు వినిపించారు? వాళ్ళ తరపున, ప్రతిపక్షాల తరపున వాదించినటువంటి కపిల్ సిబాల్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ, వీళ్ళు ఎలాంటి వాదనలు చేశారు? న్యాయమూర్తులు ఏ విధమైనటువంటి కామెంట్స్ దీని మీద చేశారు? చివరికి ఏం జరిగింది? ప్రస్తుతానికైతే మే 5వ తేదీ వరకు హీరింగ్ ఆఫ్ చేశారు. నెక్స్ట్ హీరింగ్ మే 5వ తేదీ ఉంటుంది అని చెప్పి, ఇందులో ఈ చట్టంలో ఆల్రెడీ పార్లమెంట్లో బిల్లులు పాస్ చేసేశారు, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిపోయింది, అది చట్టం అయిపోయింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి చట్టం అమల్లోకి వచ్చేసింది. సో అమల్లోకి వచ్చినటువంటి చట్టం ప్రకారం అటు కేంద్రంలో వక్ఫ్ కౌన్సిల్ కానీ, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో కానీ ముస్లిమేతరులు పెట్టాలి అనేటటువంటి సవరణ కూడా అమల్లోకి వచ్చేసింది. చాలా అభ్యంతరాలు ఉన్నటువంటివి అన్నీ కూడా అమల్లోకి వచ్చేసినాయి. కానీ దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుందా ఏమిటా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు స్టే అయితే ఇవ్వలేదు, కానీ కొన్ని సవరణలు, కొన్ని విషయాలు, ప్రధానమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏమిటో వాటి మీద తాత్కాలికంగా నెక్స్ట్ హీరింగ్ వరకు అలాంటి ఆ సెక్షన్స్ విషయంలో, సవరణల విషయంలో అమలు జోలికి వెళ్ళకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఏమిటవి ప్రధాన అభ్యంతరాలు? ఏవైతే ప్రతిపక్షాలు, ముస్లిం మత పెద్దలు, పార్టీల నాయకులు పార్లమెంటులో లేవనెత్తారో అవే అభ్యంతరాలని సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూడా లేవనెత్తారు. ఇది విషయం. సార్, ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆయన వాదన ఆయన వినిపించాడు. ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏమిటి మనకి ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో చాలా సవరణలు చేశారు. అసలు ఈ చట్టం ఎప్పుడు వచ్చిందండి? ఈ వక్ఫ్ చట్టం అనేటటువంటిది ఎప్పుడో 1913లో మొట్టమొదట ఒక చట్టం దీన్ని తీసుకురావడం, తర్వాత 23లో ఒక సవరణ చేయడం, తర్వాత 1995లో ఫైనల్గా దానికి ఒక చట్టరూపాన్ని తీసుకొచ్చి, సవరణలు తీసుకొచ్చి దాన్ని చేయడం. ఆ తర్వాత 95లో చట్టాన్ని మళ్ళీ సవరణలు తీసుకొచ్చారు 2013లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో సవరణలు తీసుకొచ్చి ఇప్పుడు చట్టాన్ని చేసి దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అంటుందన్నమాట. ఎప్పుడూ అభ్యంతరం లేనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు పెట్టారు ఈ చట్టంలో. ఏమిటి అభ్యంతరం అయినవి ఏమిటి అంటే, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సెంట్రల్ కౌన్సిల్, రాష్ట్రాల బోర్డులు, వాటిల్లో ముస్లిమేతరులు ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రావిజన్ పెట్టారు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి ప్రావిజన్ అన్నారు.
ఉదాహరణకి పూరి జగన్నాథ పీఠం ఉంది, చాలా ఆస్తులు ఉంటాయి. అలాగే మాతా వైష్ణవ శ్రీదేవి పీఠం ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అలాగే కాశీ విశ్వనాథ టెంపుల్, ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. అలాగే సిక్కు గురుద్వార్, వాళ్ళకు సంబంధించినటువంటి బోర్డ్సు కౌన్సిల్స్ ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడైనా సరే ఆ గవర్నింగ్ బాడీస్లో ఆయా హిందూ ధార్మిక సంస్థలలో కానీ లేదా సిక్కు ధార్మిక సంస్థలో కానీ ఎందులోనైనా ఎక్కడైనా సరే ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా వేరే మతస్థులు ఉన్నారా? లేరే. మరి లేకుండా కేవలం వక్ఫ్ బోర్డులోకే ఎందుకు మీరు పెడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి పార్లమెంట్లో పెడితే పండాతలుగా అన్నారు, మేము చట్టం చేసేసాం, మీరెవరు మాట్లాడటానికి వీల్లేదన్నారు. సేమ్ క్వశ్చన్ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా లేవనెత్తారు. ఇది మీరు వేరే ధార్మిక సంస్థల్లో ఇట్లా చేశారా? ఒక ముస్లిం బోర్డులో తీసుకొచ్చి నాన్ ముస్లిమ్స్ని పెడతామంటారు ఏమిటి అని చెప్పి అభ్యంతరం, సేమ్ అభ్యంతరం ఈ సుప్రీంకోర్టులో కూడా లేవనెత్తారనమాట. ఇంకొకటి, బుధవారం నాడే ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ఇంకొక ప్రమాదకరమైనటువంటి సవరణ ఈ చట్టంలో ఏం చేశారయ్యా అంటే సెక్షన్ 9 and 14 వీటిల్లో సెంట్రల్ వక్ఫ్ బోర్డులో ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పాను కదా నాన్ ముస్లిమ్స్ని కూడా పెట్టవచ్చని, కానీ ఎంతమందిని పెట్టవచ్చని చెప్పి స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తా. సెక్షన్ 9లో అయితే సెంట్రల్ బోర్డులో అయితే 22 మంది టోటల్ సభ్యులు ఉంటే అందులో 12 దాకా నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని పెట్టారంట ఇప్పుడు చేసిన సవరణలు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అలాగే స్టేట్ బోర్డ్స్లో 11 మంది సభ్యులు ఉంటే అందులో 7 దాకా నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని పెట్టారంట. ఇది ఎక్కడ వేరే మతానికి సంబంధించి ముఖ్యంగా హిందూ పీఠాలకు సంబంధించి ఎక్కడ జరిగిందా అని సుప్రీంకోర్టు అడిగింది. ఇంకొక విషయం ఏమిటంటే అతి ప్రమాదకరమైనటువంటిది, ఈ వక్ఫ్ బై యూజర్ అనేటటువంటిది ఒకటి ఉందండి. వక్ఫ్ బై యూజర్ అంటే ఏమిటంటే వక్ఫ్ ఆస్తులుగా చలామణి అవుతున్నాయి, కానీ వాటికి చాలా తక్కువ రిజిస్ట్రేషన్ రూపంలో, రిజిస్టర్డ్ డీడ్స్ రూపంలో తక్కువ ఉంటాయి, అన్రిజిస్టర్డ్ అసెట్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 400-500 పురాతనమైనటువంటి ఆ మందిరాలు, మసీదులు వాటన్నిటికీ అప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడుంది? సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వక్ఫ్ బై యూజర్ అవన్నీ కూడా అందులో ఉన్న లిటిగేషన్కి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి సర్వే చేయించాలి. ఆ లిటిగేషన్స్ మీద సర్వే చేసే వాళ్ళు ఎవరు ఉండాలి? గతంలో అయితే లిటిగేషన్ ఏమన్నా ఉంటే అక్కడ అసోసియేట్ కమిషనర్స్ వాళ్ళు వీళ్ళు ఒక బోర్డు చూసుకునేది. కానీ ఇప్పుడు కలెక్టర్ చేతికి ఇచ్చారు. కలెక్టర్ తాను సర్వే చేయించి కలెక్టర్ ఏం చెప్తే అదే శాసనం, నా మాటే శాసనం, నేను గీసిన గీతే శాసనం అంటాడు అనుకోండి. ఇక ఆ ఆస్తి ఆయన ఎవరికి చెప్తే ఆయనకి వెళ్ళిపోవాల్సిందే. ఇందులో ఎక్కువగా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఇది నాది 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 అని. అసలు అంత ఎందుకండి? నిన్నగాక మొన్న బాబ్రీ మస్జిద్ ఏమైంది? దాని కింద రామాలయం ఉందని చెప్పేసి కదా కూల్చేశారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ముస్లిం మసీదులు, అన్ని ప్రార్థనా స్థలాలు, అన్ని సంబంధించినవి అన్నీ కూడా వీళ్ళకి సంబంధించినవి కాదు, ఇదంతా కూడా భారత జాతికి సంబంధించినటువంటిది, ఇది భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి వ్యాజ్యాలు వేస్తే వాటి మీద మళ్ళీ కలెక్టర్లను నియమిస్తే కలెక్టర్ ఎవరి మాట వింటాడు? ప్రభుత్వాల మాట వింటాడు. ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? భారతదేశంలో మెజారిటీ మతస్థుల చేతుల్లో ఉంది. ఏమవ్వాలి? అదే సుప్రీంకోర్టు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా అడిగింది అదే, సుప్రీంకోర్టు కూడా అడిగింది అదే. ఏమడిగింది సుప్రీంకోర్టు? ప్రధాన న్యాయమూర్తితో సహా అందరూ న్యాయమూర్తులు ఏమడిగారు? అయ్యా 400 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ మసీదులు, ఆ ప్రార్థనా స్థలాలు, వాటికి డీడ్స్ తెప్పించమని ఇప్పుడు మీరు అడిగితే ఎక్కడ కుదురుతుంది? ఏమిటి ఇది ఎలా సంభవము అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పిందయ్యా అంటే, ఏం తేల్చి చెప్పిందయ్యా అంటే సుప్రీంకోర్టు, పోనీ ఇది సంభవం కాదు అనుకున్నప్పుడు నో, ఈ సెక్షన్స్ని మీరు మార్చండి, తొలగించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పచ్చుగా. చెప్పలే. కర్ర పెరగలేదు, పాము చావలేదు అంటే అర్థం ఏంటయ్యా అంటే సుప్రీంకోర్టు అభ్యంతరమైతే చెప్పింది, కానీ ప్రస్తుతానికి మీరు ఆ కౌన్సిల్స్లో, సెంట్రల్ కౌన్సిల్లో కానీ స్టేట్ బోర్డ్స్లో కానీ మీరు సవరణలు చేసినట్టుగా నాన్ ముస్లిమ్స్ని పెట్టేస్తారేమో, చట్టం అమల్లోకి వచ్చేసింది కదా, అట్లాంటి పని ఇప్పుడు చేయకండి. ప్రస్తుతానికి నెక్స్ట్ హీరింగ్ ఉంది May 5th, అప్పటి వరకు ఎక్కడా కూడా చేయడానికి వీల్లేదు, వింటున్నావా నాయనా అని చెప్పేసి
అక్కడ ఉన్న ప్రభుత్వం తరపున వాదనకు వచ్చినటువంటి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకి ఆదేశించింది. నేను ఇక్కడ రికార్డు రాసుకుంటున్నా, చెప్పు, వాగ్దానం చేస్తున్నారా, ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, నియామకాలు జరగవని. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, మేము అలాగే ఎక్కడ నియామకాలు జరగకుండా మేము చూసుకుంటాం అని అన్నాడు. నువ్వేం చూసుకుంటావు, సెంట్రల్లో మీరు ఉంటారు కాబట్టి సెంట్రల్ బోర్డు వరకు చూసుకుంటారు, స్టేట్స్ పరిస్థితి ఏంటి, అక్కడ బోర్డులో నియామకాలు జరిగిపోయి నాన్ ముస్లిమ్స్ని పెట్టేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే సాధారణంగా అలా జరగకుండా మేము చూసుకుంటాం, ఒకవేళ జరిగినా సరే వాటికి మేము చట్టబద్ధత ఇవ్వము అని చెప్పేసి ఏదో మొత్తానికి ఆ సాలిసిటర్ జనరల్ తడబడుతూ చెప్పాడు. 24 గంటల్లో మీ వాదన వినిపించమంటే వినిపించలేకపోయారు ప్రభుత్వం. ఒక పక్క పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు కిరణ్ రిజిజు ఎవరు మైనారిటీస్ మంత్రి, ఆయన ఏం చెప్పాడు, 95 లక్షల వ్యాజ్యాలు వచ్చినాయంటే వాళ్ళ దగ్గరికి. మేము సుదీర్ఘంగా నెలల సంవత్సరాల తరబడి ఈ బిల్లుల మీద పరిశోధన చేసి అధ్యయనం చేసి నిపుణులతో చర్చించి అన్ని లక్షల వ్యాజ్యాలు తీసుకుని వాటిని కూడా పరిశీలించి అప్పుడు చేశాము ఈ చట్టాన్ని, సవరణని. ఇదంతా కూడా ముస్లిం నిరుపేదలకు వాళ్ళ భాగ్యోదయం కోసం మేమందరం కూడా ఎంత పాటు పడుతుంటే మీరు వ్యతిరేకిస్తారా అని. ఇది భాగ్యోదయమా? ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డులో నాన్ ముస్లింలను పెట్టమనడం భాగ్యోదయమా? వాళ్ళ ఆస్తుల లిటిగేషన్స్లో ఒక కలెక్టర్ని తీసుకొచ్చి నీదే నిర్ణయాధికారం అని చెప్పేయడం భాగ్యోదయమా? సరే, ఏది ఏమైనా మరి అన్ని లక్షల వ్యాజ్యాలు తనిఖీ చేసి అధ్యయనం చేసి చెప్తున్నావు అంటున్నారు. మరి నువ్వు సుప్రీంకోర్టులో ఎందుకు నోరు విప్పలేకపోయావు, ఎందుకు చెప్పలేకపోయావు? సాలిసిటర్ జనరల్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతే నాకు ఇంకా టైం కావాలన్నాడు. వారం రోజులు మీకు టైం ఇస్తున్నాను, చూసుకో, మళ్ళీ వెళ్ళి చెప్పండి మాకు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పారు. సరే అని చెప్పి సరే ఆయన వెళ్ళాడు. తెరా చూస్తే ఏమిటి అంటే కొంతమంది చాలామంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇది ప్రభుత్వం విజయం అని ఒకళ్ళు, ప్రతిపక్షాల విజయం అని మరొకళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం విజయం అని చెప్పి వాళ్ళు ఏమంటారా అంటే స్టే ఇచ్చేస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. 100 పిటిషన్లు వేశారు, స్టే ఇవ్వలేదు చూసారా సుప్రీంకోర్టు అని చెప్పేసి ప్రభుత్వం తరపున మాట్లాడేవాళ్ళు. ఇదిగో చూసారా ప్రభుత్వం సవరణ చేసింది, చట్టం చేసింది, దానికి ఆమోద ముద్ర అయితే సుప్రీంకోర్టు ఇవ్వలేదు, ఇది మా విజయమే అని ప్రతిపక్షాల తరపున అంటున్నారు. ఏది ఏమైనా వెయిట్ అండ్ సీ టిల్ 5th మే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. అందుకని కర్ర విరగలేదు, పాము చావలేదు, ఏమీ జరగలేదు అనమాట. అసలు ఏం జరుగుతుంది ఏమిటనేది ఇప్పుడు పెద్ద టెన్షన్, పెద్ద సస్పెన్స్లో పెట్టి వదిలేసింది సుప్రీంకోర్టు అందరికీ. పోనీ 5th మేకైనా ఏమైనా జరుగుతుందంటే అప్పుడు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ ఉంటుంది. అంతవరకు వీటిని ఏ తీవ్రమైనటువంటి అభ్యంతరాలు కలిగినటువంటి ఈ సవరణలు ఉన్నాయో వాటిని మీరు ప్రస్తుతానికి ఆపండి అని సుప్రీంకోర్టు చెప్పిందో వాటిని పూర్తి విచారణ సాగేంత వరకు కూడా ఆపి ఉంచుతారా లేదా స్టే విధిస్తారా ఏమిటి అనేది ఒక పెద్ద సస్పెన్స్ అన్నమాట. ఎవరికి వాళ్ళు ఇప్పుడు చంకలు గుద్దుకోవచ్చు, మేము విజయం సాధించామని చెప్పి. కానీ చాలా అంటే ఆఖరికి ఒక ముస్లిం బోర్డు CEO కూడా నాన్ ముస్లిం ఉండొచ్చు అని పెట్టారండి. అది ఎలా సాధ్యము, ఎంతవరకు న్యాయము, ఎంతవరకు ధర్మము? మేము చేసిందే ధర్మం, మేము చెప్పిందే న్యాయం అంటే ఎలాగా? వీళ్ళు ఏం చెప్తున్నారంటే పార్లమెంట్లో మేము చట్టం చేసేస్తే దీంట్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు, వాళ్ళ ఉద్దేశం అది. సో పార్లమెంట్లో వన్స్ చట్టం అయిపోయిన తర్వాత న్యాయస్థానాలు కూడా యాక్చువల్గా జోక్యం చేసుకోవు. వాళ్ళ సలహా చెప్తారు, వాళ్ళ వ్యాఖ్యలు వినిపిస్తారు. జోక్యం చేసుకుంటే అది కొంచెం గొడవే అవుతుంది, రభసే అవుతుంది. వీళ్ళ ధీమా అదనమాట. అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారి యొక్క ధీమా ఏమిటాయా అంటే వాళ్ళకి పూర్తి బలం పార్లమెంట్లో లేకపోయినా ఇటు తెలుగుదేశం అటు నితీష్ కుమార్ బీహార్ నుంచి వీళ్ళ బలం ఉండబట్టి దీన్ని చట్టం చేసేసారు, అయిపోయింది. ఇక సుప్రీంకోర్టు ఏం చేస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో రేపు ఇదంతా విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఏయో 2-3 సూచనలు చేసి ఇంతకు మించి మేము జోక్యం చేసుకోలేము అని చెప్తే ఏమిటి పరిస్థితి అని. ఇవాళ ఒక బాబ్రీ మసీదో లేదా ఒక జమా మసీదో దీంతో అయిపోదు. మొత్తం 9 లక్షల పైచిలకు ఎకరాల ఆస్తులు ఉన్నాయి వక్ఫ్ కింద. ప్రతి రాష్ట్రంలోనూ లిటిగేషన్స్ ఉన్నాయి. ఈ ఆస్తి నాది అని సర్కార్ అంటుంది, ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు. దేనికి భద్రత లేదు, దేనికి భరోసా ఉండదు. అది కదా భయం. మరి సుప్రీంకోర్టు తేల్చి చెప్తుందా లేదా? ఇక్కడ సంజీవ్ ఖన్నా చేసినటువంటి ఒక కామెంటు మీకు చదివి వినిపిస్తా. ఇక్కడ కొంచెం అనుమానం వస్తుందన్నమాట. ఆయన కట్టె విరగకుండా పాము చావకుండా చెప్పారు అని చెప్పానే. ఆయన చేసిన కామెంట్ ఏమిటయ్యా అంటే
ద యాక్ట్ హ్యాస్ సర్టెన్ పాజిటివ్ థింగ్స్. చూడండి, మతలబ్ క్యా హై, ఒకసారిగా ఆలోచించాలన్నమాట. ఈ చట్టంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి అని చెప్పి, at the same time we do not want the situation to change drastically that it affects a lot of people. మంచి విషయాలు చట్టంలో ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషను ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిగా మారడం అనేటటువంటిది మనం కోరుకోకూడదు అని అన్నారు. దీని అర్థం ఏమి తిరుమలేశ? ఏం చెప్తారు? ఆయన మనసులో ఏముంది? అది తర్వాత తీర్పు చెప్పినప్పుడు కానీ మనకు బయటపడదు. ప్రస్తుతానికి మాత్రం చాలా సస్పెన్స్లో పెట్టి వదిలేశారనమాట. సరే, ఇంత త్వరగా తేలదు. వందల పిటిషన్స్ వచ్చాయి. ప్రస్తుతానికి మెయిన్ పిటిషన్స్ 5 తీసుకున్నారు. 5 పిటిషన్స్ మీద జరుగుతున్నాయి. అటు ప్రభుత్వ వాదన, ఇటు ప్రతిపక్షాల వాదన జరుగుతుంది. ఇంత త్వరగా దీని మీద జడ్జిమెంట్ ఇవ్వడం అనేటటువంటిది కూడా కష్టము. జడ్జిమెంట్ ఇవ్వలేరు. విచారణ జరుగుతుంది. విచారణ ఎంతవరకు జరుగుతుందో తెలియదు. విచారణ ఎంత సుదీర్ఘకాలం పాటు జరిగినా అంత సుదీర్ఘకాలం పాటు కూడా దీని మీద ఏ అభ్యంతరాలు అయితే వీళ్ళు వ్యక్తం చేశారో, దేని మీద అయితే ప్రస్తుతానికి వాటిని నియామకాలని వాటిని ఆపండి అని చెప్పారో, అది అలా కొనసాగుతుందా లేదా అనేటటువంటిది మే 5వ తేదీని మాత్రమే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏమీ జరగలేదు. యథాతథంగా ఉంది. బిల్లు చట్టం అయితే అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి 2-3 క్లాజుల విషయంలో మీరు అడుగు ముందుకు వేయొద్దని సుప్రీంకోర్టు శాసించింది. కాబట్టి అంతవరకు ప్రభుత్వం ఆగొచ్చు. తర్వాత ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇది మిత్రులారా.